విరాట్ కోహ్లీ తెలుసు అసలు నాకు తెలియదు. లైక్ ఫాలోవర్స్ కూడా ఉంటారు కొంతమందికి చూసుకుంటే జీరో పోస్ట్లు ఎక్స్పోర్ట్ చేస్తావు అని చెప్పి మరి ఫ్యామిలీ దాకా వెళ్ళి ఫ్యామిలీ ఇంట్రోల్ చేయడం అనేది తప్పు. అంటే చాలా దరిద్రం అన్నమాట. డైరెక్ట్ ఆస్ట్రేలియన్ మీడియాకి రిపోర్ట్ చేసింది. ఇంకా ఇంటర్నేషనల్ దాంట్లో మనది ఫ్రంట్ దాంట్లో వేసారంటే మనం ఎట్లాంటి దుస్థితిలో ఉన్నామో మీరే ఆలోచించండి. హే గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్ ది తెలుగు బ్యాంటర్ రూమ్. దిస్ ఇస్ సాయి సగబలి. దిస్ ఇస్ లోకేష్. దిస్ ఇస్ నితీష్. మీ అందరికి తెలుసు. మీ అందరికి ఎవరికి తెలియదు ఇంకా. నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాలి. వాళ్ళకి తెలుసు అని చెప్తున్నా. లాస్ట్ వీడియోలో మేము ఇద్దరమే ఉండే, ఇవాళ వీడిని తీసుకొని ఈ వీడియోలో కొత్త కాకపోతే మనోడు మీకు తెలుసు. ఎస్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది డైరెక్టర్ ఆఫ్ అవర్ ఓల్డ్ షార్ట్ ఫిలిం. అది వేరే విషయం. న్యూ వీడియో. ఇవాళ టాపిక్ వచ్చేసి లేదు ఆన్ గోయింగ్ ఇష్యూ మీద, మన విరాట్ కోహ్లీ వర్సెస్ హెడ్ ఇష్యూ మీద. నీకు తెలుసారా విరాట్ కోహ్లీ తెలుసా? అసలు ఇష్యూ తెలుసా? మ్యాటర్ అసలు నాకు తెలియదు. ఇష్యూ హెడ్ అంటే తెలుసా నీకు? హెడ్ అంటే హెడ్ అంతే. విరాట్ కోహ్లీ హెడ్. ట్రావిస్ హెడ్ అతను ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్. సో యాక్చువల్ గా మొన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయింది కదా, అందులో ఏదో అలా ఆన్ ఫీల్డ్ అయిన గొడవని ఆఫ్ ఫీల్డ్ వరకు తీసుకొచ్చిన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, దాని వల్ల ఎవరికి ప్రాబ్లం వచ్చింది, ఏం వచ్చింది అనేది వీడియోలో నీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాక్చువల్గా మనకు అంత క్రికెట్ అంటే నాలెడ్జ్ లేదు కాబట్టి మోస్ట్లీ నాకు ఈ న్యూస్ అయితే రాలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నా, ఇప్పుడు బ్లాగ్ లోనే వింటున్నా. ఎట్లయితే ట్విట్టర్ లో వీడు ఉండడు, వీడు అసలు దేంట్లోనూ ఉండడు, ఓన్లీ స్నాప్చాట్ లో ఉంటాడు. ఓన్లీ స్నాప్చాట్ 24 hours స్నాప్చాట్. సో లాస్ట్ వీడియో టాపిక్ కూడా సేమ్ టాపిక్, కాకపోతే లాస్ట్ వీడియోలో మీకు ఫ్యానిజం ఎట్లుంటుంది, సో అదొక ఐడియా వచ్చింది కదా. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అప్పుడే సెట్ చేసేసారు మన ఫ్యాన్స్ ఆల్రెడీ. సో నీకు తెలుసుగా ఇష్యూ అయితే. నాకు ఇష్యూ తెలుసు, మనోడికి తెలియదు. మనోడికి సో బేసికల్ గా విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆన్ ఫీల్డ్ డిసిషన్, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, వాళ్ళు ఏదో స్ట్రెచ్ చేసుకోవడం, ఇది జర అయ్యింది. అక్కడ దాకా బాగానే ఉండే. బట్ మన ఫ్యాన్స్ ఎట్లుంటారంటే ఆర్సీబీ ఫ్యాన్స్, అలా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ తెలీదు, ఎవరికి క్లారిటీ ఉండదు. చాలా వరకు ఫేక్ అకౌంట్స్ ఉంటాయి, లైక్ ఫాలోవర్స్ కూడా ఉండరు. కొంతమందికి చూసుకుంటే 0 పోస్టులు 0 ఫాలోవర్లు, అవి అప్పుడే క్రియేట్ చేసినట్టు ఎవరి ఫ్యాన్స్ తెలియదు. బట్ వాళ్ళు ఇండియన్స్ కదా. సో వాళ్ళు ఎట్లున్నారంటే మన వాళ్ళు అయిపోగానే విరాట్ కోహ్లీ వికెట్, ఇప్పుడు సపోజ్ నువ్వు మంచి బౌలర్ రా, నువ్వు విరాట్ కోహ్లీ వికెట్ తీసినావు, నెక్స్ట్ డే నువ్వు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే నువ్వు ఎట్లా అవుట్ చేస్తావు, ఎట్లా అవుట్ చేస్తావు అని చెప్పి మొత్తం ట్రోల్ స్టార్ట్ అవుతాయి. అసలు ఇదేంది మరి మాస్ వైల్డ్ ఉంది కదా. బేసిక్ గా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉండాల్సిందే స్పోర్ట్స్ మ్యాన్షిప్ క్వాలిటీస్. అంటే లైక్ మనం ఏం జరిగిన గేమ్ అనేది స్పోర్ట్, ఏదన్నా కదా ఫీల్డ్ అయిపోయిన తర్వాత అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, నేను పర్సనల్ గా ఏం మిమ్మల్ని ఏమనట్లేదు, బట్ వాట్ ఐ హ్యాపెన్ మీకు చెప్తున్నా అంతే. లైక్ అన్న పాయింట్ కూడా కరెక్ట్, తప్పని కాదు కానీ, బట్ దాన్ని కూడా డిఫెండ్ చేయడం కరెక్ట్ కాదు. ఫ్యాన్ గే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూలో యాజ్ అ ఫ్యాన్ గా నువ్వు ఏం చేయాలి, ఏదో నువ్వు విరాట్ కోహ్లీ సైడ్ తీసుకోవాలి, లేకపోతే ట్రావిస్ హెడ్ సైడ్ తీసుకో, అంతే. ఆడదాకా ఓకే, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు కోహ్లీ అంటే ఇష్టం. ఇప్పుడు కోహ్లీ ఇండియాకి ఆడుతున్నప్పుడు ఎవడో బయటోడు వచ్చేసి కోహ్లీని ఇట్లా అంటున్నాడు అంటే నేను ఆబ్వియస్ గా ట్విట్టర్ కి పోతా, ట్విట్టర్ లో పోయి నేను కూడా మొత్తం ఆ లొల్లి గురించి నేను తీసుకుంటా, నేను స్టాండ్ తీసుకుంటా విరాట్ కోహ్లీ కోసం. అది ఆబ్వియస్ గా నా హక్కు, నేను తీసుకుంటాను. కానీ నా స్టాండ్ అవతలోడికి ఇబ్బంది కలిగించేది, నేను కోహ్లీకి సపోర్ట్ చేస్తా. అంతేగాని ఇప్పుడు ఒకడు అన్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తిట్టడం, వాళ్ళకి మామూలు ఇమేజెస్ ఎడిట్ చేయడం, అది చాలా తప్పు. అది చాలా గలీజ్ పనులు. అది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అంత మెచ్యూర్ గా బిహేవ్ చేయకుండా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేసి మరి ఫ్యామిలీ దాకా వెళ్ళి ఫ్యామిలీ ఇంట్రోల్ చేయడం అనేది తప్పు. అంటే చిన్నపిల్లల్లాగా కూడా కాదు, చిన్నపిల్లల కన్నా కొంచెం సెన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీకు నచ్చలేదంటే ఓకే తీసుకోవాలి, అంతేగాని వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అట్లా మెసేజ్ చేయడం అనేది. ఎందుకంటే ఇప్పుడు అసలు వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు, అలాంటి వ్యక్తులతో మనం పోయి మెసేజ్ చేయడం అంటే చాలా తప్పు. సో ఇదిరా టాపిక్ అయితే. కానీ కోహ్లీ ఫ్యాన్స్ ఏం చేశారు అంటే, ఇప్పుడు కోహ్లీని డిఫెండ్ చేసుకోవడం అదంతా ఓకే, కింగ్ మన కోహ్లీ ప్లేయర్, మన ఇండియన్ ప్లేయర్ మనం డిఫెండ్ చేసుకోవాలి, కరెక్ట్ కాదంటే. బట్ అక్కడ తప్పు ఎవరిదైనా కానీ ఇది ఫ్రాంచైజీ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు, ఇది కాదు. ఆబ్వియస్లీ ఫ్రాంచైజీ క్రికెట్లలో ఇట్లాంటి చిన్న చిన్న లొల్లీలు అవుతూనే ఉంటాయి, అవ్వకుండా ఏ సీజన్ లేదు, ప్రతి సీజన్ లో ప్రతి దగ్గర ఉంది. మరి అట్లా అంటే కామన్, మనం వాటిని అన్నింటినీ సీరియస్ గా తీసుకోవద్దు.
సీరియస్ గా తీసుకోవడమే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ట్రావిస్ హెడ్ వాళ్ళ వైఫ్ మీద అబ్యూజివ్ కామెంట్స్ చేసారు. ఇది Like, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. ఇది అవి ఎంత గలీజ్ అంటే లైక్ నేను చాలా తప్పు. ఇక్కడ వేస్తే చూడండి కావాలంటే స్క్రీన్ మీద. లైక్ అవి అసలు ఇంకా చాలా దరిద్రం అనమాట. తప్పు, అది చాలా పెద్ద తప్పు. అసలు రోజు ఫస్ట్ చేయటం థింగ్ అనేది- ఏంటంటే ఓకే కొంచెం పాజిటివ్ గా అంటే నీ కోపం వస్తే చెప్పడం అది బాగానే ఉంటుంది, కానీ ఒక పర్సన్ ని దూషించడం అనేది చాలా రాంగ్. అది అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. అది కూడా ఒక అమ్మాయి, ఒక ఉమెన్ అది చేయడం అనేది చాలా రాంగ్. అంటే ఓవరాల్ గా అండ్ మన ట్రావిస్ హెడ్ వాళ్ళ వైఫ్ కూడా ఇలా నాకు కామెంట్స్ వస్తున్నాయి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కానీ, నాకు ఇట్లా ట్విట్టర్ లో కానీ ఇలా కామెంట్స్ వస్తున్నాయి, ఇలా నన్ను అసలు ఇలా ఇష్యూ అయింది, నన్ను ఇట్లా పర్సనల్ గా అటాక్ చేస్తున్నారని తను డైరెక్ట్ ఆస్ట్రేలియన్ మీడియాకి రిపోర్ట్ చేసింది. అంటే అది ఇంటర్నేషనల్ గా ఇండియా పర్వేండి. అలా అక్కడ ఫ్రంట్ పేజ్ లో వేసారు న్యూస్ పేపర్ లో కూడా ఫ్రంట్ పేజ్ Front page లో article వేసారు. ఇప్పుడు ఇక్కడ ఐపీఎల్ లో జరిగే దాన్ని తీసుకెళ్లి మన గురించి అంత బ్యాడ్ Just a domestic- ఒక ఇంటర్నేషనల్ దాంట్లో మనది ఫ్రంట్ దాంట్లో వేసిర్రంటే మనం ఎట్లాంటి దుస్థితిలో ఉన్నామో మీరే ఆలోచించండి guys. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను కోహ్లీ ఫ్యాన్. నేను నా వల్ల కోహ్లీ ఇబ్బంది పడాలనుకుంటానా, నా వల్ల ఆయన ఇంకా ఎదగాలనుకుంటున్నాను. మన వల్ల ఎదగకపోయినా ఆబ్వియస్ అవ్వదు అది. ఓవరాల్ గా బ్యాడ్ నేమ్ అనేది ఇప్పుడు ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇక్కడ ఫ్యాన్స్ చేసిండ్రని కాదు కదా, అక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది అంటే ట్రోల్ ఎవరైతున్నారు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద Indians ఏ. ఇట్ బికేమ్ ఏ నేషనల్ ఇష్యూ కదా. Yes. ఇప్పుడు ఇండియన్స్ అనేటోళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఇండియన్స్ మీద ఇలాంటి పేరు అనేది వచ్చింది. ప్లేయర్ మీద ఎఫెక్ట్ అయింది. మరి ఇలాంటి ఏ దేశంలో ఉండదు ఇట్లా అబ్యూస్ కామెంట్ చేయడం కానీ ఎలాంటి అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఉండొచ్చు. ఉండొచ్చు కానీ చాలా ఈ మంది రేంజ్ లో చేయరు కదా. పర్సనల్ గా ఫ్యామిలీ దాకా వెళ్ళి అయితే అక్కడ చేయరు. వరకే ఇప్పుడు చేయరు. చాలా మంది ఈ ఇష్యూ కూడా అంటే అప్పుడు అనుష్క శర్మ మీద కూడా ఇలా చేసిరు కదా. అప్పుడు ఎవరు ఎందుకు వాయిస్ రేజ్ చేయాలి అంటే అనుష్క శర్మ మీద ఎవరు కామెంట్ చేసిరు? ఆస్ట్రేలియన్స్ చేసిరా? కాదు కదా, Indians. ఇండియన్సే చేసిరు. అంటే దీని వల్ల ఆల్రెడీ కోహ్లీ కూడా ఒక విక్టమే. అతను అప్పట్లో పర్ఫామ్ చేయట్లేదని సో కాల్డ్ ఫ్యాన్సే ఆమెను వెళ్ళి నీ వల్లే కోహ్లీ పర్ఫార్మెన్స్ పోయింది, అవునవును. ఆడట్లేదు అది ఇది అని చెప్పి, నువ్వు వచ్చిన తర్వాత నుంచి ఆడడం చక్కగా లేదు అది ఇది అని చెప్పి అప్పుడు తన మీద కూడా అంటే బేసిక్ గా ఆయననే బయటకు వచ్చి మరి చెప్పిండు. అప్పట్లో అందరు Indians ఫ్యాన్స్ ఇలా వస్తున్నారు. చేస్తున్నారు అని కాదు, సర్టెన్ గా కొంతమంది కొంతమంది వరకు ఇలా రియాక్ట్ అవుతున్నారు. దాని వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఓవరాల్ ప్లేయర్ ఎఫెక్ట్ అవుతున్నారు. మళ్ళీ ప్లేయర్ ఇక్కడ ఇప్పుడు ప్లేయర్ వరకు ఎఫెక్ట్ అయినా కొంచెం అది ఫ్యామిలీ అనుకోవచ్చు కానీ ప్లేయర్ family- ఫ్యామిలీ వరకు కూడా ఎఫెక్ట్. ఫ్యామిలీ వరకు వెళ్ళడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. అసలు అది చాలా అంటే లైక్ ఒకప్పుడు దాకా ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే అమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకోలేం, టాక్సిక్ అయిపోయింది. అది ఇప్పుడు ఎట్లా అయిపోయిందని అంటే ఐపీఎల్ ఫ్యాన్స్ అందరు అంతే, ఇండియన్ ఫ్యాన్స్ అంతా అనే స్టేజ్ కి వచ్చింది. లైక్ వేరే కంట్రీలో ట్విట్టర్ లో కానీ ఇందులో కానీ చూస్తున్నా ఇండియన్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ అన్నట్టు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఈజీగా. సో లైక్ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక నలుగురు కోసం మిగతా వాళ్ళందరూ బాధపడడం కరెక్ట్ కాదు. టోటల్ గా ఇండియన్స్ మీద ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇద్దరు ముగ్గురు చేసిన పనికి మాలిన పని వల్ల ప్రతి ఒక్కరికి ఇండియన్స్ అని ఒక వేలు ముద్ర మన మీద వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏది చేసినా కూడా కొంచెం చూసుకొని చేయాలి. అండ్ ప్రతిదీ మనం అంత పట్టించుకోవద్దు. ఇప్పుడు మనకి క్రికెట్ అంటే ఇష్టం ఉంటే వాళ్ళ పర్సనాలిటీని మనం అట్రిబ్యూట్ చేసుకోవాలి. లైక్ వీ హ్యావ్ టు చూస్ దెమ్. అంటే లైక్ మనం ఎట్లా ఆడాలి, ఎట్లా ఇవన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి. అంతేగాని డీప్ గా వెళ్ళిపోయి దాన్ని గొడవ పెట్టుకొని మీరు ఏదో అట్లా కామెంట్ చేయడం అనేది చాలా రాంగ్. ఓన్లీ కోహ్లీ ఫ్యాన్స్ కే ఇబ్బంది అవుతుంది అని అనుకోకూడదు. అందరికి ఇబ్బంది అవుతుంది. ఇండియా మొత్తం అందరికి సపోర్ట్ చేస్తుంది. బట్ ఐపీఎల్ అనేది ఒక్క టైంలోనే ఏ స్టేట్ వాడు వాడికి నచ్చిన క్లబ్, వాడికి నచ్చిన ఫ్రాంచైజీని సపోర్ట్ చేసుకుంటాడు. డెఫినెట్లీ చాలా మంది అంటారు, అరే నువ్వు హైదరాబాద్ అయ్యండి ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయట్లే అంటే అది పర్సనల్ ఇష్యూ, నాకు సంబంధం. మనకు ఎవ్వరం మనం ఫోర్స్ చేయలేం. వాడికి ఇష్టమైన ప్లేయర్ అందులో ఉండడం వల్లనో వాడికి నచ్చిన ఫ్రాంచైజీని సపోర్ట్ చేసుకోవడంలో తప్పే లేదు. చాలా మంది అంటారు హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ ని సపోర్ట్ చేస్తా అంటే అది తప్పు. అట్లా ఎవడిష్టం వాడిది. బట్ అట్లీస్ట్ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ట్రోల్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ అడుగు కానీ నీకు బెంగళూరు అంటే ఇష్టం, నీకు కోహ్లీ అంటే ఇష్టం, నువ్వు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఆర్సీబీకి సపోర్ట్ చేయ పర్లేదు. కానీ మన వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఈ ఎస్ఆర్హెచ్ వేస్ట్, ఎస్ఆర్హెచ్ టీమే వేస్ట్, ఎస్ఆర్హెచ్ టీమే కాదు అందులో ఉన్న వాళ్ళంతా బేకార్, వాళ్ళని అబ్యూస్ చేయడం, వాళ్ళని తిట్టడం, మీకు కోహ్లీ మీ ఫాదరు, మీరందరిని ఇది చేసిన అలాంటి మాటలు అనేస్తారు. అనవసరం. ఇది ఫస్ట్ నువ్వు నీ టీం ని సపోర్ట్ చేసుకో బ్రో, ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు.
పక్కన వాళ్ళని అసలు ఎలా ఏ విధంగా కూడా కించపరచవద్దు. Hmm. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. జస్ట్ స్ప్రెడ్ పాజిటివిటీ, పాజిటివ్ ఉండండి. స్పోర్ట్స్ అంటేనే స్పోర్ట్స్ మ్యాన్షిప్ క్వాలిటీస్ ఉండాలి. టు బి హానెస్ట్, నాకు తెలిసినంత వరకు. నేను చూడకపోయినా కానీ ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం నాకు ఎట్లా అనిపిస్తుంది As a అంటే మన human being. ఇప్పుడు ఉన్న యూత్ ఏంటంటే ప్రతి చిన్నది ఓవర్ అనలైజింగ్ చేసుకొని ఓవర్ పర్సనల్ గా అటాక్ తీసుకోవద్దు. అట్లా అనుకుంటే మన చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. అసలు అవి పట్టించుకోకుండా మనం చిన్న చిన్న మైన్యూటీ పట్టించుకుంటా ఉంటే మనకి ఎట్లాంటి ఫాయిదా ఉండదు, మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, అంతకు మించి ఏముండదు అక్కడ. ఇన్స్టెడ్ దానికంటే మీరు ఛానలైజ్ చేసుకొని యూస్ఫుల్ దాంట్లో యూజ్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది, 10 మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్లాంటి వాటి వల్ల ఇప్పుడు 10 మంది ఎఫెక్ట్ అవుతుంది. అంత కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మా ప్రొఫైల్ లోకి వెళ్ళి ఓపెన్ చేసి కామెంట్ చేసి ట్రోల్ చేసి అంత అవసరం ఏముంది? అంత టైం పెట్టే బదులు నీ కెరియర్ మీద ఆలోచించుకోవచ్చు. అది మళ్ళీ ఫేక్ అకౌంట్ లో క్రియేట్ Create చేసుకోరు మరి. చేసుకొని అంటే వాడికి ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడు, వాడు అంత time పెడతాడు, ఒకరిని అంత humiliate invest చేయడానికి ఎంత డెడికేటెడ్. ఇప్పుడు అట్లా తిడితే మీకు ఏమొస్తుంది? మీకు పర్సనల్ Personal సాటిస్ఫాక్షన్ satisfaction. వస్తుందా? పోనీ ఏముంటది? నీ మైండ్ సెట్ ఎట్లా ఉంది దానివల్ల? ఏముండదు. పోనీ నీకు నచ్చిన ప్లేయర్ కి ఏమైనా మంచి పేరు వస్తుందా? లేదు, చెడగొట్టేది అస్సలు. కదా. ఇప్పుడు కోహ్లీ పేరు Obviously పోగొట్టారు. చెడగొట్టారు. ఇప్పుడు ప్లేయర్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఆ టీమ్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇండియన్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఓవరాల్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు 2-3 వల్ల హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఎఫెక్ట్ Effect. అవుతారు కదా. Oh. సో ఫైనల్ గా ఏంటంటే ఐపీఎల్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అంతే. నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే వాళ్ళు బానే ఉంటారు, మనకే ఎందుకు ఇవన్నీ? సో మనం కూడా స్ప్రెడ్ పాజిటివిటీ. మనమే కుడిసిపోయేది కాబట్టి కొంచెం ఏ పని చేసినా కూడా కొంచెం ఆలోచించి ఆలోచించి చేయండి. ఏంటంటే స్ప్రెడ్ పాజిటివిటీ, స్ప్రెడ్ లవ్. హేట్ అస్సలు స్ప్రెడ్ చేయకండి. చిన్న అదే యాక్చువల్లీ మనం లవ్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటున్నాం కానీ మనకి రిటర్న్ లో రావట్లేదు. అది వేరే విషయం. ఆ టాపిక్ వేరే లైట్ తీసుకోగాని ఇప్పుడు అది అవసరం. మనకి లవ్ రిటర్న్ లో వచ్చినా రాకపోయినా వీఆర్ ఫుల్ పీపుల్ విత్ లవ్. మనం లవ్ అని షేర్ చేయాలి. డబ్బని షేర్ Share చేస్తూనే రిటర్న్ లో అప్పట్లో షేర్ ఇట్ అని ఒకటి ఉంటుండే. అందులో కూడా share. అందులో షేర్ ఇట్, బ్లింక్ ఇట్ అన్ని అట్లా వీడు అందరికి షేర్ చేశాడు. పోతే రిటర్న్ ఏది రాలే, అది వేరే విషయం. రిటర్న్ వచ్చినా రాకపోయినా వీఆర్ పీపుల్ విత్ ఫుల్ ఆఫ్ లవ్. మనం లవ్ Yes. అనేది చూపెట్టాలి. లవ్ ఎప్పుడు ఒక సైడ్ నుంచే చేయాలి. నువ్వు ఇచ్చిన దాన్ని అవతల సైడ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. మాట్లాడి లవ్ గురించి ఇప్పుడు మనం నేషనల్, ఇంటర్నేషనల్ నుంచి Media పర్సనల్ నుంచి అన్ని ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాం. అసలు యాక్చువల్గా ఇప్పుడు మనకి లవ్ ఎక్కడ రావట్లేదు అంటే పీపుల్ నుంచి రావట్లేదు అని మేము అంటున్నాం. అంతేగాని అమ్మాయిలు అంటే అమ్మాయిల దగ్గర నుంచి రావట్లేదు. లవ్ ఎందుకు నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. లవ్ ఎందుకు ఇంక్లూడ్ అయిందంటే ఆబ్వియస్లీ దేని మీదైనా లవ్ ఉంటది, ఎవరి మీదైనా లవ్ ఉంటది. అది ఒక అమ్మాయి మీదనే ఉంటది, ఒక అబ్బాయి మీద, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీదనే ఉంటుంది. అని ఒక ఫ్రెండ్ కి ఒక ఫ్రెండ్ మీద ఉండొచ్చు. ఏ దేని మీద ఒక అభిమాని. ఓకే గైస్, ఇది వాళ్ళ టాపిక్. Yeah. సో అంత పెద్దగా డీప్ డిస్కషన్ అన్నట్టు అని కాదు. అంటే మేము ఎవరిని హర్ట్ చేయాలి, వీళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ గురించి అది చెప్పాలని కాదు. జస్ట్ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అలా పర్సనల్ గా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ట్రోల్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మా ఒపీనియన్, మా పర్సనల్ ఒపీనియన్. దాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. అంటే మాకే కాదు, చాలా మంది మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కూడా అనిపించింది, మేము మీకు చెప్పాము. Yeah. సో ఇది జస్ట్ ఒక 3% పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అంతే అంతే అంతే. ఇది మేము జడ్జిలం కాదు, ఇది జడ్జిమెంట్ కాదు, జస్ట్ మాకు అనిపించింది అంతే. సో ఈరోజు తెలుగు బ్యాంటర్ రూమ్లో టాపిక్ ఇది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో, లాస్ట్ వీడియోకి పర్లేదు. సో కొన్ని కరెక్షన్స్ చెప్పారు, కొన్ని అవి కూడా కరెక్షన్స్ మేము చెప్పారు, set అవి చేసుకొని చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా మనోడు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం రెగ్యులర్ గా start చేసి వీడియోస్ లో ఉన్నాం. కనపడుతూనే ఉంటాడు. సో సిగ్గుపడుతున్నాడు కొంచెం. అసలు నాకు సిగ్గు లేదని వాళ్ళకి తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సిగ్గులేని ఫ్రెండ్స్ అంతా మేమందరం ఒక దగ్గర చేరాం. ఎందుకు ఫ్రెండ్స్ సిగ్గు? దేనికి ఫ్రెండ్స్ సిగ్గు ఉండాలి మనకి? అది తర్వాత మాట్లాడు. ఇక్కడితో చాలు, సమాప్తం. సిగ్గు గురించి నీకెందుకు? ఇప్పుడు ఇవన్నీ అన్వాంటెడ్ టాపిక్స్. Yes. సో ఇక చాలు చాలు. ఓకే, ఏదున్నా కూడా కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ Like కి చేయండి. షేర్ చేయండి. షేర్ చేయండి. మీకు లోపల ఏమనిపించినా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కింద మాత్రం కామెంట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో మా ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్, మనందరం ఫ్రెండ్స్ కాబట్టి మీ వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని రీచ్ గట్టిగా తీసుకురండి. ఓకేనా? ఇప్పటి నుంచి ఇచ్చిపడేద్దాం. ఇలాంటి టాపిక్స్ లో మళ్ళీ మేము వస్తున్నాం. అండ్ ఇలానే మీకు ఏ టాపిక్ మీద అయితే మేము మాట్లాడాలనుకుంటామో అది కూడా కింద కామెంట్ చేయండి. విల్ టాక్ అబౌట్ ద టాపిక్, స్పెసిఫిక్ టాపిక్ పర్టికులర్లీ. దట్స్ ఇట్ గైస్, That's బై. it for today guys. Thank Bye. you so much. Signing Bye-bye. off. Telugu Banter.